హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో రేటింగ్ అయితే చూడండి. వీడియోకి ప్రతి చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీకు పిక్స్ పెట్టుకుని నీట్గా ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలాంటి చేసుకోవాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ దానికోసం మనకు అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. మీరు ఎక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా. ఇక్కడ హోమ్ క్రియేటర్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ పని ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అండ్ షేక్ ఎఫెక్ట్ ఇవైతే కనిపిస్తున్నాయి కదా. సో ఇవి రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే వేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్ కూడా ఇస్తాను. సో ఫాంట్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్లో ఇలా అయితే ఉంటుంది. మీకు ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ని ఇలా అయితే ఉంటుంది. సో బీజిఎం దగ్గరలో ఫస్ట్ మీ యొక్క నేమ్ అయితే వస్తుంది. సో నేమ్ ఎలా అంటే ఫస్ట్ మీ యొక్క లెటర్ వస్తుంది, మళ్ళీ ఇంకో లెటర్. సో ఇలా మీ యొక్క నేమ్ లెటర్ టైప్ అయితే వచ్చి ఇక్కడ ఫుల్ వస్తుంది ఇలా. సో ఇక్కడ ఫుల్. అండ్ ఇక్కడ నేను ఏం చేశానంటే PRABHAS సో ప్రభాస్. సో ఇక్కడ మళ్ళీ డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అండ్ మీ నేమ్ కూడా ఇలా అయితే వస్తుంది. నేను చెప్తాను మీ నేమ్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది. దానికన్నా ముందు ఇక్కడ ఏం చేస్తారంటే నేను తులరం మూవీల నుంచి బీజిఎం అయితే తీసుకొని చాలా బాగా అయితే చేశాను. మీరు రీసెంట్గా చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్లో అయితే చాలా బాగా అయితే వైరల్ అయితే అవుతుంది. సో ఆ బీజిఎం తీసుకొని ఎడిటింగ్ అయితే చేశాను. సో చాలా బాగా అయితే వచ్చింది. మీరు మీ యొక్క నేమ్ అయితే చేంజ్ చేసుకొని మీ యొక్క పిక్స్ అయితే పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. అండ్ ఇక్కడ మొత్తం మీ యొక్క నేమ్ ఫుల్ నేమ్ అయిపోయాక ఇక్కడ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా. సో ఈ రెడ్ లైన్లో మీ యొక్క పిక్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ మీ యొక్క పిక్స్ అండ్ మీ నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఫస్ట్ వచ్చి ఇక్కడ ఫస్ట్కి అయితే వచ్చేసేయండి. వచ్చేసినాక ఇక్కడ P ఉంది కదా. సో ఇక్కడ PRA అండ్ ఇక్కడ మీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మహేష్ అని పెడతాను చూడండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మీ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ Pని డిలీట్ చేసుకొని ఇక్కడ M పెట్టుకోండి. అండ్ ఇక్కడ టిక్ చేసుకొని ఇక్కడ A మహేష్ కాబట్టి MAH అంతే చూడండి. ఎఫెక్ట్ కూడా ఉంటుంది, చాలా బాగా అయితే వస్తుంది. HE ఇక్కడ S అండ్ ఇక్కడ H సో మహేష్. అండ్ ఇక్కడ మీకు ఇంకో టెక్స్ట్ అయితే మిగులుతుంది కదా. సో ఇక్కడ అండ్ దీన్ని ఏం చేస్తారంటే మీరు డిలీట్ చేసుకోండి. ఇక్కడ డిలీట్ చేసుకున్నాక దీన్ని ఈ SH ఉంది కదా, Hని లాస్ట్ దాకా తీసుకురండి అంతే. సో చూడండి మీకు అయితే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ MAHESH మహేష్. సో ఇలా అయితే చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు మీ యొక్క నేమ్ 5 లెటర్స్ కానీ 4 లెటర్స్ కానీ మీ యొక్క ఉంటుంది కదా. సో టెక్స్ట్ నేమ్ ముందల ఇప్పుడు అదైతే మీరు కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇక్కడ. సో దీన్ని బట్టి ఇక్కడ ఓన్లీ ఈ బీజిఎం వరకు అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ మీకు 2 సెకండ్స్ ఉంది కదా. సో 2 సెకండ్స్ ఇక్కడ దాకా అయితే మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి. నేను సెట్ చేశాను కదా. సో అలాగైతే మంచిగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా రెబల్ స్టార్ ప్రభాస్ ఉంది కదా. సో దీన్ని కూడా డిలీట్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి దీన్ని మొత్తం డిలీట్ చేసుకొని ఇక్కడ నేను మళ్ళీ రెబల్ స్టార్ అని పెడుతున్నాను. సో రెబల్ స్టార్ అంతే. సో ఇలా అయితే పెట్టుకోండి. ఇక్కడ పైన ఎందుకు ఇలా పెట్టానంటే డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని. సో మీ నేమ్ ముందు మన నిక్ నేమ్ ఉంటుంది కదా. సో ఆ నిక్ నేమ్ అయితే పెట్టుకొని ఫుల్ టెక్స్ట్ అయితే పెట్టుకోండి. సో మీ యొక్క నేమ్ ఫుల్ టెక్స్ట్ అయితే పెట్టుకోండి సరిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకొని మిడిల్కి వెళ్ళేసి ఇక్కడ ఒక పిక్ అయితే పెట్టుకోవాలి మనం. సో పిక్ పెట్టుకుంటే చాలా బాగా అయితే వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక పిక్ అయితే పెడతాను. సో ఇక్కడ ఈ పిక్ పెట్టి అండ్ దీన్ని ఏం చేస్తానంటే కొంచెం చిన్న అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనకు నేమ్ ఎంత ఉందో సో దాని సైజ్ పెట్టుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ డార్క్ అండ్లోకి వెళ్ళేసి ఇక్కడ మల్టిప్లై ఉంటుంది. సో మల్టిప్లై మీద సెలెక్ట్ చేసుకుంటే మనకైతే ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ కరెక్ట్ మీ యొక్క నేమ్కి అయితే ఇలా అయితే వస్తుంది మీ యొక్క పిక్చర్. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. సో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. అండ్ మీకు ఏమన్నా ఒకవేళ డల్ కనిపిస్తే ఒకవేళ మీకు పిక్ లుక్ కావాలనుకుంటే మీకు ఒకవేళ డల్ వచ్చింది అనుకో మీ పిక్. సో మీకు లుక్ ఉండాలనుకుంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ టైప్ చేసుకొని సెర్చ్లో మీరు ఎక్స్ప్లోజ్. సో ఇక్కడ గామా ఉంది కదా. సో దీన్ని మీరు ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు కొంచెం పెంచుకోండి గామా ఎఫెక్ట్ ఒక 25 పెట్టుకోండి అంతే. ఒకవేళ మీ పిక్ మరీ డల్ ఉంటే కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఇంతే. అండ్ ఇక్కడికి వచ్చేసి దీన్ని కట్ చేసుకోండి. సో ఇలా అయితే ఉంటుంది మనకి ఇలా షేక్ ఎఫెక్ట్ టైప్ అయితే వస్తుంది. బీజిఎం దగ్గర అయితే షేక్ ఉంటుంది. ఓకే ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా ఇక్కడ ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ పిక్
సో దీన్ని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా యారో మీద ట్యాప్ చేసుకొని కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్, మళ్ళీ మీడియా, మళ్ళీ పిక్, మళ్ళీ దీని ఫిల్ కంపోజిషన్ ఏరియా, మళ్ళీ యారో, మళ్ళీ ట్యాప్ కట్ మళ్ళీ ప్లస్ సెకండ్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇక్కడ పిక్, దీన్ని ఫిల్ కంపోజిషన్ ఏరియా, మళ్ళీ యారో కట్, మళ్ళీ ప్లస్ సెకండ్, మళ్ళీ మీడియా, సో ఫిల్ కంపోజిషన్ ఏరియా, యారో కట్. సో ఇలా ఇక్కడ నేను ఒక 4 పిక్స్ అయితే యాడ్ చేశాను కదా. సో మీరు మొత్తం అయితే పిక్స్ మీ యొక్క పిక్స్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను వీటికి ఎఫెక్ట్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 డోస్ ట్యాప్ చేసుకొని కోఆప్ ఎఫెక్ట్ చేసుకున్నాక బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చాక ఇక్కడ మళ్ళీ ఫుల్ ప్రొజెక్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఏవైతే పిక్స్ యాడ్ చేశారు కదా, సో ఆ పిక్స్కి ఎఫెక్ట్ అయితే పే చేద్దాం. ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్, మళ్ళీ ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. సో మళ్ళీ ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్, మళ్ళీ ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. సో ఇలా మొత్తం కూడా మీరు యాడ్ చేసుకున్న పిక్స్ అంతా కూడా ఎఫెక్ట్స్ అయితే పే చేసుకోండి. సో వీడియో మొత్తం ఎడిటింగ్ అయిపోయినాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.